ఈరోజు యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మరియు జాబ్ ఆస్పిరెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఫ్యూచర్ గురించి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో, అంటే జాబ్ ఎలా కొట్టాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పే ట్యుటోరియల్ మేకర్స్ని నమ్మడం. మనం అనుకుంటాం వాళ్ళు చెప్పేది కరెక్టే కదా, ఒక క్లియర్ పాత్ ఇస్తున్నారు కదా అని. కానీ వరుణ్ మయ్య ఏమంటున్నారంటే ఆ అడ్వైస్ మొత్తం అవుట్డేటెడ్ అని. మీ కెరీర్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు నిజంగా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళైతే కాదు. అసలు ఏఐ వచ్చాక ప్రపంచం ఎలా మారబోతుంది, మనం సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఈ వీడియో చూశాక మీ కెరీర్ గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. వరుణ్ మయ్య ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ టెక్ మైండ్స్. ఆయన 2 years క్రితం, అంటే ChatGPT ఫేమస్ అవ్వకముందు ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు. ఏఐ వచ్చి క్రియేటివ్ జాబ్స్ని, అంటే డిజైనింగ్, రైటింగ్ లాంటి జాబ్స్ని రీప్లేస్ చేస్తుందని. అప్పుడు అందరూ ఆయన్ని తిట్టారు, క్రియేటివిటీని ఏఐ రీప్లేస్ చేయలేదు, నీకు ఏం తెలియదని కామెంట్స్ పెట్టారు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూడండి, థంబ్నెయిల్స్ నుంచి వీడియో ఎడిటింగ్ వరకు అన్నీ ఆటోమేట్ అవుతున్నాయి. సో ఆయన చెప్పే వర్డ్స్ని మనం లైట్గా తీసుకోవద్దు. నెక్స్ట్ 5 to 10 yearsలో మన జాబ్స్, మన శాలరీస్, మన వర్క్ కల్చర్ ఎలా ఉండబోతుందో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద ఎక్స్పెరిమెంట్ వర్సెస్ మ్యాసెస్. అందరూ ఏం చేస్తున్నారు? డిఎస్ఏ నేర్చుకుంటున్నారు, కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే అది ఒక సేఫ్ పాత్ లాగా అనిపిస్తుంది. కానీ నిజంగా ప్రాక్టీషనర్స్, అంటే ఫ్యూచర్ని బిల్డ్ చేసే వాళ్ళు స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు జాబ్ కోసం చూడరు, ఆపర్చునిటీ కోసం చూస్తారు. వరుణ్ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన 2 years బ్యాక్ ఆల్ఫా సిటిఆర్ అనే ఒక టూల్ని బిల్డ్ చేశారు. అప్పుడు స్టేబుల్ డిఫ్యూజన్ అనే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని యూజ్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఆటోమేట్ చేయొచ్చు అని ఆయన గ్రహించారు. అప్పట్లో అది ఎవ్వరికీ అర్థం కాలేదు, కానీ ఆయన వెయిట్ చేయలేదు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు చూస్తే ఆయన వీడియోస్లో చాలా థంబ్నెయిల్స్ ఏఐ జనరేట్ చేస్తుంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం కంటే ఫ్యూచర్ని బిల్డ్ చేయడం బెటర్ అని. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ చెప్పింది వినకండి. వాళ్ళు పాతకాలం అడ్వైస్ ఇస్తున్నారు. మీరు స్వయంగా ఏఐ టూల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి సిస్టమ్ 1 వర్సెస్ సిస్టమ్ 2. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ కాన్సెప్ట్ని చెప్తే వినండి. డానియల్ కాన్మాన్ అనే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే ఒక థియరీ చెప్పారు. మన బ్రెయిన్లో 2 సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ 1 ఏమో ఫాస్ట్గా పనిచేస్తుంది, ఇన్స్టింక్టివ్గా. ఉదాహరణకి ఒక లౌడ్ సౌండ్ వినిపిస్తే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. సిస్టమ్ 2 అనేది స్లోగా పనిచేస్తుంది, లాజిక్ మరియు రీజనింగ్ వాడుతుంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, కోడ్ రాయాలన్నా మనం సిస్టమ్ 2 వాడాలి. ఇప్పటి వరకు మనం చూసిన ఏఐ మోడల్స్, అంటే ChatGPT ఓల్డర్ వర్షన్స్, ఇవి సిస్టమ్ 1 లాంటివి. వెంటనే ఆన్సర్ ఇస్తాయి, కానీ పెద్దగా ఆలోచించవు. అందుకే వాటిని ఏజెంట్స్గా వాడినప్పుడు ఫెయిల్ అయ్యేవి. కానీ ఇప్పుడు వచ్చిన ఓపెన్ ఏఐ మోడల్స్ సిస్టమ్ 2ని వాడుతున్నాయి. అది ఆన్సర్ ఇచ్చే ముందు థింక్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ రీజనింగ్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కోడింగ్, మ్యాథ్, సైన్స్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్లో ఏఐ పర్ఫార్మెన్స్ PhD స్టూడెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఏఐ ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ జనరేటర్ అయితే కాదు, అది ఒక రీజనింగ్ ఇంజన్. అండ్ ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇంజనీర్స్ విల్ బికమ్ మేనేజర్స్. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైన పాయింట్. క్లియర్గా చెప్తాను వినండి. మాన్యువల్ కోడింగ్ ఈజ్ గోయింగ్ అవే. కోడింగ్లో 2 parts ఉంటాయి. ఒకటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించడం, రెండవది ఆ సొల్యూషన్ని కోడ్ రూపంలో టైప్ చేయడం. ఈ రెండో పార్ట్ని ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. మీ జాబ్ కేవలం కోడ్ టైప్ చేయడమే అయితే మీ జాబ్ డేంజర్లో ఉంది. మరి ఫ్యూచర్లో ఇంజనీర్స్ ఏమవుతారు? వాళ్ళు మేనేజర్స్ అవుతారు. ఇప్పుడు ఒక మేనేజర్ హ్యూమన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడో, ఫ్యూచర్లో ఇంజనీర్స్ ఏఐ ఏజెంట్స్ని మేనేజ్ చేస్తారు. మీరు కోడ్ రాయకుండా ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అది రాసిన కోడ్ని రివ్యూ చేసి ఎక్కడైనా స్టక్ అయితే అన్బ్లాక్ చేస్తారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. జస్ట్ సింటాక్స్ బట్టి కొట్టే వాళ్ళకి ఫ్యూచర్ అయితే ఉండదు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి అవుట్కమ్ ఓవర్ ఇన్పుట్. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ ట్రూత్. వరుణ్ ఏమంటున్నారంటే, అవుట్కమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇన్పుట్. ఇప్పటి వరకు కార్పొరేట్ జాబ్లో మనం ఇన్పుట్ బేస్ మీద మనీ తీసుకుంటున్నాం. అంటే నేను రోజు 8 గంటలు కష్టపడ్డాను, నాకు శాలరీ ఇవ్వండి అని. కానీ ఫ్యూచర్లో అలా ఉండదు. ఒక ఫార్మర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక రైతు, నేను ఎంత కొత్త టెక్నాలజీ వాడానో చూడండి, నేను ఎంత కష్టపడ్డానో చూడండి అంటే ఎవరు డబ్బు ఎవరు. ఆ పంట, ఆ క్రాప్ ఏదైతే వచ్చిందో అది తినడానికి పనికొస్తుందా లేదా, దీని బేస్ మీదనే రైతుకి డబ్బు వస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఏఐ వల్ల ఎవరైనా ఒక యాప్ని 2 daysలో బిల్డ్ చేసేయచ్చు. సో నేను యాప్ బిల్డ్ చేశాను అంటే గొప్ప కాదు, ఆ యాప్కి యూజర్స్ వచ్చారా, రెవెన్యూ వచ్చిందా, అలా అవుట్కమ్ క్రియేట్ చేసిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది. ఇన్పుట్ అంటే మీరు ఎంతసేపు కష్టపడ్డారు అనేది కమోడిటైజ్ అయిపోతుంది. ఇది కొంచెం భయంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం సేల్స్ వాళ్ళలాగా ఆలోచించాలి. సేల్స్ వాళ్ళు టార్గెట్ రీచ్ అయితేనే డబ్బు వస్తుంది. ఫ్యూచర్లో ఇంజనీర్స్కి కూడా అంతే. అండ్ ద రియలైజేషన్ మూమెంట్ ఈజ్, ఒక్కసారి మీ కెరీర్ ప్రిపరేషన్ని పాజ్ చేసి ఆలోచించండి. మీరు ఇంకా పాతకాలం మెథడ్స్ని ఫాలో అవుతున్నారా? ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే 10 lakhs ప్యాకేజ్ వస్తుంది అని ఎవరో చెప్పారని అది నేర్చుకుంటున్నారా?
వరుణ్ మయ్య స్వయంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసి ఫ్యూచర్స్ అన్నీ కాపీ అయిపోతున్నాయి అని తెలుసుకొని కంటెంట్ క్రియేషన్ వైపు షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కమోడిటైజ్ అయిపోతుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ మరియు ట్రస్ట్కి వాల్యూ పెరుగుతుంది. మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి పైవోట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందేమో ఆలోచించండి. మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది? ఎవరెవరో చెప్పింది వినకండి, మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయండి. సో ఈ వీడియో నుంచి మనం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రన్ యువర్ ఓన్ ఎక్స్పెరిమెంట్స్. ఇంటర్నెట్లో ఎవరో చెప్పిన పాత్ని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. AI టూల్స్ని వాడండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. మీకు ఏం వర్క్ అవుతుందో మీరే తెలుసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి థింక్ లైక్ ఏ మేనేజర్. మీరు కోడ్ రాసే ల్యాబరర్గా కాకుండా ఒక ప్రాజెక్ట్ని మేనేజ్ చేసే మేనేజర్ లాగా ఆలోచించండి. AIని మీ అసిస్టెంట్ లాగా వాడుకోండి. ఫోకస్ ఆన్ ద ఫైనల్ రిజల్ట్, నాట్ ద ప్రాసెస్. అండ్ థర్డ్ విషయం వచ్చేసరికి డోంట్ ఫియర్ ద అవుట్కమ్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నేను చేశాను కానీ ఫెయిల్ అయింది అని కాకుండా నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను అని నేర్చుకోండి. నిజంగా మార్కెట్కి ఏం కావాలో అదే మీరు ఇవ్వండి. వరుణ్ మయ్య చెప్పినట్టు ఇట్ ఈజ్ యువర్ స్టోరీ టు రైట్. ఫ్యూచర్ ఎవరి చేతుల్లో లేదు, అది మీ చేతుల్లోనే ఉంది. AI వల్ల ఆపర్చునిటీస్ పోతున్నాయని భయపడకండి. పాత ఆపర్చునిటీస్ పోతున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వాటిని గ్రాబ్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని భావిస్తున్నాను. మీ కెరీర్లో మీరు రన్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటో కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. జై హింద్.